బ్రేకింగ్ న్యూస్. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి సస్పెన్షన్ కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద సునీల్ కుమార్ పై ఏసీబీ విచారణకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అనుమతించారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్యాకేజీ సొమ్ము దారి వెళ్లించారంటూ పివి సునీల్ తో పాటు కామెపల్లి తులసిబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పివి సునీల్ కుమార్ పై ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఎప్పటికీ కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది? అదిగా మొత్తం మీద చూసుకుంటే పివి సునీల్ కుమార్ వ్యవహార శైలిపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. 2 రోజుల క్రితమే అతనిపై సస్పెన్షన్ వేటు విధించింది. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా విదేశీ పర్యటన చేసి ఎవరి అనుమతి లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లారని చెప్పి కూడా ఆయనపై ఫిర్యాదు రావడం, విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ చేసింది. గతంలో ఫైర్ శాఖకు సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనపై కూడా విచారణకు ఆదేశించారు. అంతకుముందు ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో కూడా సొంత శాఖ నుంచి నిధులు మళ్లించి నిధులను ఇష్టానుసారంగా చేశారని చెప్పి కూడా ఆయనపై మరొక విచారణ కొనసాగుతోంది. తాజాగా అగ్రిగోల్డ్ సొమ్ముకు సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు అందజేయాల్సిన పరిహారాన్ని సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్, అప్పట్లో ఆయనకు అనుచరుడిగా ఉన్న కామెపల్లి తులసిబాబుకు సంబంధించి వీరిద్దరిపై కూడా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు సమగ్రమైన విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఆయనపై విచారణ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు లేఖ రాసింది. ఏసీబీ వెంటనే కూడా ఆయన అనుమతిస్తూ విచారణకు ఆదేశించి కూడా కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. అగ్రిగోల్డ్ సొమ్ము సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడ్డు సొమ్మును స్వాహా చేశారు. దాదాపుగా గత 10-15 సంవత్సరాలుగా అగ్రిగోల్డ్ బాధితులు తమ పరిహారాన్ని చెల్లించాలంటే వారు ఏదైతే పొదుపు చేసుకున్నారో, రెక్కాడి తెగని డొక్కాడని స్థానిక ప్రజలు, రోజువారీ గడిచే ప్రజలు కూడా ప్రతిరోజు కొంత దాచిపెట్టుకున్న డబ్బులను అగ్రిగోల్డ్ పూర్తి స్థాయిలో కూడా మోసం చేసింది. కోట్ల మంది బాధితులను, ఆ బాధితుల పరిహారాన్ని కూడా వీరు రాబందుల్లాగా లాక్కుదిన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి సమగ్రమైన విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా రఘురామకృష్ణరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. దీంట్లో రఘురామకృష్ణరావు చెప్పిన ఫిర్యాదు మేరకు పివి సునీల్ అలాగే తులసిబాబు పాత్ర ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. వెంటనే ఆయనపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి సిద్ధమవుతున్నారు. ఇవాళ రేపట్లో ఆయనపై కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రాధిక. థ్యాంక్ యూ శివ.